back to Sanhita Vlogs, and this is Sanhita Reddy, and today is our 17th day of intermittent fasting. Starting my day with black coffee అంటే ఘీ కూడా వేసుకున్నా కానీ మంచిగా బీట్ చేసుకోలే అండ్ బిజు రియో బ్లాక్ కాఫీ కావాలా రియో నీకు హెల్తీ అండ్ హెవీ బ్రేక్ఫాస్ట్ బనానా మిల్క్ షేక్ విత్ చాకో పౌడర్. చూడండి ఎంత ఫాస్ట్గా చేసేసుకుంటాం, ఈజీగా. అండ్ నేను చేసింది అయితే ఇద్దరికి సరిపోతుంది. మీకు కొంచెం తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు, లేదంటే 2 times కూడా తాగొచ్చు. ఇది నైట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, బనానా అండ్ చాకో పౌడర్, అంతే. దానిపైన ఇట్లా మీ డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోండి, ఎందుకంటే చూస్తానికి మంచిగా ఉంటేనే తాగటానికి ఇంకా టేస్టీ అనిపిస్తుంది. లంచ్ విషయానికి వస్తేనేమో రైస్, బీరకాయ, పెసరపప్పు అండ్ ఈ చికెన్ బిర్యానీలది. సో బిర్యానీ తినకుండా ఓన్లీ పీసెస్ తింటున్నా. ఆఫ్టర్ లంచ్ షాప్కి వెళ్ళినా కొన్ని సామాన్లు కావాలని. అక్కడ నాకు ఈ పిల్లి కనిపించింది, క్యూట్ అనిపించింది, కానీ ఎందుకో నేలకే అంటుకుపోయింది అనిపించింది. మనం డైట్ చేయడం యూనివర్స్కి నచ్చుతలేదేమో. ఇక్కడ చూడండి చిప్స్, ఇటు టర్న్ చేస్తే కేక్స్, మళ్ళీ అటు టర్న్ చేస్తేనేమో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సరే బిల్ అన్న పే చేద్దాము అన్నప్పుడేమో చాక్లెట్స్ కనిపించినాయి. ఇట్లా చేస్తే ఎట్లా? ఈ మధ్యలో హైదరాబాద్లో రోజు ఈవినింగ్ వర్షం పడుతుంది, మంచిగా అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ డే అంతే వేడిగా ఉంటుంది. ఇంత మంచి వెదర్లో తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి ఉంటే ఇంకెంత మంచిగా ఉంటుంది. చూడండి, నేను దీని డీటెయిల్ రెసిపీ ఇంకొక వీడియోలో చేసి పెట్టిన, ఆ లింక్ కింద మెన్షన్ చేసిన. ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. టైం కూడా ఎక్కువ తీసుకోదు, ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేయొచ్చు. అండ్ ఇది ఒక్కటి తిన్నా కూడా టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇది తిన్నందుకు నేను డిన్నర్ కూడా చేయలే, అరౌండ్ 7 o'clock తిన్నా ఇది. అండ్ డిన్నర్ మర్చిపోయినా చేయడం, అంత ఫుల్లింగ్ ఉండే అనమాట. ఈజీ ప్రాసెస్, ఆ లింక్ మెన్షన్ చేస్తున్నా అని చెప్పినా కదా, ఒకసారి ట్రై చేయండి, ఎట్లుందో నాకు చెప్పండి. అండ్ మీరు ఇంకా ఏమైనా డిఫరెంట్గా చేసుకుంటే దాన్ని కూడా చెప్పండి, దాంట్లో ఏమి యాడ్ చేస్తారు అని చెప్పి నేను కూడా ట్రై చేసి మీకు ఎట్లుందో నేను చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Sanhita Vlogs. Catch you in next video. Bye bye.